చిన్న పిల్లని ఎంజాయ్ చేయడానికి ఫంక్షన్ కి వెళ్తున్నా. అంకుల్ ని అందరినీ కుళ్ళు మాటలతో బాధ పెడుతూ ఉంటా. ఏంటి ఈ రోజు ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్ళాలా? కొద్దిగా తగ్గించి ఇంకా స్టార్ట్ చేద్దాం. నేను ఫ్రీగా ఉండే డ్రెస్ వేసుకోవాలా లేదా గుచ్చుకునే డ్రెస్ వేసుకోమనాలా? నీ ఫ్రీగా ఉండే డ్రెస్ వేసుకుంటా. ఈ డ్రెస్ లో నల్లగా ఉన్నామమ్మాయి, ఆ గుచ్చుకునే డ్రెస్ వేసుకో. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వేసుకోవాలా? లేదా 24 క్యారెట్ గోల్డ్ వేసుకోవాలా? దగ్గర రియల్ గోల్డ్ లేదు, ఆర్టిఫిషియల్ తోనే అందంగా రెడీ అయిపోతా. అయ్యో మీ నాన్న గోల్డ్ కొనలేదా అమ్మా? అయ్యో అంకుల్ నా గురించి అంత బాధపడకండి, కావాలంటే మీరే కొనియండి. ఫంక్షన్ లో అందరితో కలిపి ఆడుకోవాలా? లేదా స్టడీస్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడగాల? వమ్ము త్వరగా వెళ్ళి ఆడుకుంటా. ఓ అమ్మాయి 36 టేబుల్ చెప్పేసి వెళ్ళు. ఇకన్నా మా పాప అన్ని విషయాల్లో నయం. భోజనం చేసేయాలా? లేదా భోజనానికి పిలుస్తావా? అమ్మో ఆకలి దంచుతుంది, భోజనమే చేస్తా. తిని పొట్టొచ్చేస్తుంది. నేను తిన్నాకే తినాలని చెప్పలేదా మీ మమ్మీ డాడీ? ప్రతిసారి మా మమ్మీ డాడీని ఎందుకు అంటున్నారు? ఏంటి నాతో రూడ్గా మాట్లాడుతున్నా? నీకు అసలు మర్యాద నేర్పించలేదు. ఎవరికి ఎక్కువ హార్ట్స్ ఇస్తే వాళ్ళకే మర్యాద ఉన్నట్ట. మర్యాద గల అమ్మాయి అయితే అర్జెంట్ గా రెడ్ హార్ట్ నేను పెట్టండి. మర్యాద గల అంకుల్ అయితే బ్లాక్ హార్ట్ పెట్టండి.